So, hi Andy. So, చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ మన డౌట్ ఏంటంటే ఏ కంట్రీ బెస్ట్ ఏ యూనివర్సిటీ బెస్ట్ అని చాలా మందికి వస్తారు. చాలా మంది పేరెంట్స్ ఎస్పెషల్లీ వస్తారు కౌన్సిలింగ్స్కి వెళ్ళిన వాళ్ళు అంటే ఫస్ట్ రౌండ్ దాకా వెయిట్ చేసి ఎంబీబీఎస్ అబ్రాడ్ గురించి అలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అంటే చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎందుకంటే ఫోకస్ ఆన్ ఓన్లీ కౌన్సిలింగ్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఏంటంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ గురించి నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ దమ్ నాలెడ్జ్ ఉండదు, అంటే ఫుల్ ప్లేజ్ నాలెడ్జ్ ఉంటుంది. ఎవరైతే ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎక్స్క్లూజివ్ గా ప్లాన్ చేసుకుంటారో ఫుల్ ప్లేజ్ నాలెడ్జ్ ఉంది, వాళ్ళందరికీ అడ్మిషన్ లెటర్స్ వచ్చినాయి, ఎగ్జామ్స్ అయిపోయినాయి, తర్వాత ఇన్విటేషన్ ఆల్మోస్ట్ ఆల్ ఇన్విటేషన్ ప్రాసెస్ అంటే ఆల్మోస్ట్ ఎండింగ్ ప్రాసెస్ వచ్చింది, ఎవ్రీథింగ్ అంత డాక్యుమెంటేషన్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు కొత్తగా కౌన్సిలింగ్స్ అయ్యి ఫస్ట్ కౌన్సిలింగ్ లో మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా సీట్ రాదు అనుకున్న తర్వాత సెకండ్ థర్డ్ రౌండ్ కౌన్సిలింగ్స్ లో కూడా లేదా బి కేటగిరీ అయితే ఎవరైతే ప్లాన్ చేసుకున్నారో వాళ్ళంత బడ్జెట్ ఎఫర్ట్ చేయలేకపోవచ్చు, లేదంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండకపోవచ్చు, లేదంటే బెటర్ టు కంపారిటివ్లీ రియలైజ్ అవ్వచ్చు బి కేటగిరీ కంటే ఇండియాలో అబ్రాడ్ లో బెటర్ అని. ఎందుకంటే యాజ్ ఆ రూల్స్ ప్రకారం ఏంటంటే నెక్స్ట్ ఎగ్జామ్ కామన్ ఎగ్జామ్ కాబట్టి ఏదో స్టడీ ఇండియా అబ్రాడ్. సో వాళ్ళకి ఏంటంటే చాలా వరకు నాలెడ్జ్ లేదండి ఏ కంట్రీ బెటర్ ఏ యూనివర్సిటీ బెటర్ అని. సో సార్ మీకు మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఎస్పెషల్లీ కౌన్సిల్స్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఉంటుంది. మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ లో మీకు క్లియర్ కట్ నాలెడ్జ్ ఉంటుంది ఏ కంట్రీ బెటర్ ఏ యూనివర్సిటీ బెటర్ అని. జస్ట్ గో త్రూ దట్. సో నేను జస్ట్ మీకు ఏంటంటే జస్ట్ ఒక కంట్రీని ఎలా సెలెక్ట్ చేసుకుంటే మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ పారామీటర్స్ ఒక యూనివర్సిటీ ఎలా సెలెక్ట్ చేసుకుంటే నేను చెప్తాను. సో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ పారామీటర్స్ ప్రకారం సార్ ఒక కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలంటే కంపల్సరీగా ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీ అయి ఉండాలి. ఎందుకు డెవలప్డ్ కంట్రీ అయి ఉండాలంటే మీకు డెవలప్డ్ కంట్రీ అంటే మీకు ఎవ్రీథింగ్ డెవలప్డ్ అంటే మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఉంది, సెక్యూరిటీ డెవలప్మెంట్ ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ డెవలప్డ్. నెక్స్ట్ స్టెప్ ఒక యూనివర్సిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే కంపల్సరీ గవర్నమెంట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. దట్ సెంట్రల్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు నేషనల్ రీసెర్చ్, ఎందుకు సెంట్రల్ యూనివర్సిటీ, ఎందుకు గవర్నమెంట్ యూనివర్సిటీస్ అంటే మనకు వస్తే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, క్వాలిటీ స్టాండర్డ్స్ అవ్వచ్చు, ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అవ్వచ్చు, అవి అఫీషియల్ గా ఫాలో అవుతాయి. ఫాలో అవుతున్నామంటే ఫాలో అవుతుంటారు, ఫాలో అవుతుంటే ఫాలో అవుతుంది. అదే మీరు ప్రైవేట్ యూనివర్సిటీస్ అనుకోండి, మీకు ఫాలో అవ్వకపోయినా ఫాలో అవుతున్నట్టు మిమ్మల్ని ఏంటంటే మ్యానిపులేట్ చేసి మిస్లీడ్ చేసి మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో కాబట్టి మీరు ఏదైతే ఎస్పెషల్లీ షార్ట్ కట్ ఏంటంటే ఒక కంట్రీ వెళ్ళాలనుకున్నప్పుడు రష్యా లాంటి డెవలప్డ్ కంట్రీ వెళ్ళండి. ఒక యూనివర్సిటీ వెళ్ళాలనుకున్నప్పుడు రష్యాలోని టాప్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ. రష్యాలో 3 types ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి, స్టేట్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ. బెటర్ టు గో ఫర్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్. దట్ ఈస్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీస్. మీ బడ్జెట్ 30 to 40 lakhs మధ్యలో ఉన్నప్పుడు నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీకు హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది కంపేర్ టు స్టేట్ యూనివర్సిటీ. స్టేట్ యూనివర్సిటీ ఆన్ యావరేజ్ మీకు 30 lakhs వస్తుంది, నేషనల్ రీసెర్చ్ లో ఆన్ యావరేజ్ 35 lakhs వస్తుంది. ఒక 5 lakhs ఇయర్లీ 50 to 1 lakh డిఫరెన్షియేషన్ తో మీకు ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీట్. కాబట్టి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ వన్ ఆఫ్ ద టాప్ క్వాలిటీ, టాప్ నేషనల్, టాప్ రీసెర్చ్ ఓరియంటెడ్. అంటే మనకి రేపు నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ఏ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, ప్లాబ్ అవ్వచ్చు, ఏదైనా రాసుకోవాలన్నప్పుడు మనకి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మంచి ఇంటలెక్చువల్, మంచి క్వాలిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, మంచి అనలిటికల్ థింకింగ్, మంచి సబ్జెక్ట్ ఉండాలి. మంచి సబ్జెక్ట్ ఉండాలంటే మంచి యూనివర్సిటీ చదవాలి. ఇప్పుడు ఏదో తక్కువ బడ్జెట్ వస్తున్నాయి, లేదంటే ఇంకోటి ఫ్రీ అని, ఇంకోటి ఆఫర్స్ అని ఇలా తీసుకొని మీరు ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, తర్వాత ఫ్యూచర్ ఇప్పుడైతే బాగానే ఉంటుంది, రేపు 6 years తర్వాత అంతే కదా. నీట్ ఎగ్జామ్ కూడా చాలా మంది ప్రాబ్లమ్ ఫేసెస్ ఏంటంటే నీట్ ఎగ్జామ్ ప్రాపర్ గా గైడ్ తీసుకోవడం అవ్వచ్చు, ప్రాపర్ గా అనాలిసిస్ చేయకపోవచ్చు, ప్రాపర్ గా కట్ ఆఫ్స్ ఎలా ఉంటే తెలియకపోవచ్చు, ప్రాపర్ ఈ అనాలిసిస్ ప్రాపర్ అంటే మీకు నీట్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో కూడా చాలా మంది నీట్ అపీరియడ్ తెలియదు. అలా ఫస్ట్ నుంచి ప్రాపర్ గా గైడెన్స్, ప్రాపర్ ఇన్ఫర్మేషన్, ప్రాపర్ నాలెడ్జ్ 100% నీట్లో సక్సెస్ అవుతారు. ఎవరికైతే ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ అనాలిసిస్ లేదు వాళ్ళు 100% సక్సెస్ అవడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో బెటర్ టు గో ఫర్ డెవలప్డ్ కంట్రీస్, దట్ టు ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీస్ లైక్ రష్యా. రష్యా ఇస్ అ డెవలప్డ్ కంట్రీ. మీరు కిర్గిస్తాన్ అవ్వచ్చు, వియత్నాం అవ్వచ్చు, జార్జియా అవ్వచ్చు, సెంట్రల్ అమెరికా అవ్వచ్చు, అవన్నీ అన్డెవలప్డ్ కంట్రీస్. దర్ ఇస్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దర్ నో స్టాండర్డ్స్. అసలు డెవలప్డ్ కంట్రీ అంటే మీరు అర్థం చేసుకోండి. అందరూ ఎంఎస్ చేయడానికి అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఎందుకు వెళ్తారు? అవన్నీ డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి. డెవలప్డ్ కంట్రీస్ అంటే మీకు సెక్యూరిటీ డెవలప్డ్ హై రేంజ్ లో ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ హై రేంజ్ లో ఉంటుంది, స్టాండర్డ్స్ హై రేంజ్, ఎవ్రీథింగ్ ఇస్ హై రేంజ్ ఉంటుంది. కాబట్టి మన బడ్జెట్ కూడా ఎకనామికల్ బడ్జెట్. రష్యాలో మీకు కంపేర్ ఏ కంట్రీ తీసుకున్నా మినిమం మీకు 30 నుంచి 35 లక్షలు అవుతుంది. మీరు వియత్నాం తీసుకున్నా, కిర్గిస్తాన్ తీసుకున్నా, జార్జియా తీసుకున్నా, లేదా ఉజ్బెకిస్తాన్ తీసుకున్నా, ఏది తీసుకున్నా 35 లక్షలు అవుతుంది. అవి నార్మల్ వెరీ బేసిక్ యూనివర్సిటీస్. మనం ఇచ్చేది ప్రీమియం, అల్ట్రా ప్రీమియం యూనివర్సిటీస్, దట్ టాప్ ఎండ్ యూనివర్సిటీ, టాప్ క్వాలిటీ, టాప్ ఎడ్యుకేషన్, దట్ సెక్యూరిటీ కంట్రీ. మన ఇండియా రష్యా ఫ్రెండ్లీ కంట్రీ. ఎవ్రీథింగ్ ఇస్ వెరీ క్లియర్, పర్ఫెక్ట్ గా ఉంటుంది. దట్ ఇన్స్టాల్మెంట్ వైజ్ గా పే చేసుకోవచ్చు. సో కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉన్న క్వశ్చన్ జస్ట్ కండక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్. జస్ట్ గో టు ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.